మాట్లాడడం తెలియకనుకుంటున్నారా? అలా మాట్లాడితే రాజుగారి కోపం వస్తుంది. కోపం వస్తే అగ్నిగుండం 7 అంతలు చేసేస్తాడు. ఏమంటే అగ్నిగుండం 7 అంతలు చేసేస్తే అందులో పడివాడికి లాభమా నష్టమా? నొప్పి ఎక్కువైపోతే, అగ్ని ఎక్కువైపోతే అందులో పడివాడికి లాభమా నష్టమా? లాభం. అగ్ని తక్కువైతే కాలు కాలితే చేయి కాలితే, చేయి కాలితే కాలుకో బోల్డంత టార్చర్రా. నిప్పు ఎక్కువైతే అలాగే ఇసరిగానే 5 నిమిషాలు కాలిపోతాం ప్లాన్ చేశారు వీళ్ళు. ఈ ఎరుబాగులోడు తెలియక పెంచేయండి రా అన్నాడు. ఓరు ఏదో పెంచడమే కావాలరా, మేము అందుకే అలా మాట్లాడామరా అది ఎరుబాగులాడు అని మనసులో అనుకుంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు. నొప్పి తక్కువైందనుకో చాలా టైం పడుతుంది కావడానికి. ఎవడ పడతాడో బాధ టార్చర్. అదే అగ్ని ఎక్కువైందనుకో అలాగే ఇసరిగానే 5 నిమిషాలు కాలిపోతే పేడ వదిలిపోద్ది. మీకు తెలిసిన వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో? షడ్రకు మేషకు అబేద్నెగోలకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందర్రా? తెలుసా మీకు? చెప్పండి, ఫోన్పే చేస్తాను. చెప్తే ఫోన్పే చేస్తాను. ఊరోళ్ళందరికీ ఒక అగ్నిగుండం కనపడుతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలకు 2 అగ్నిగుండాలు కనపడుతున్నాయి. ఒకటి రాజుగారు పెట్టింది, ఇంకొకటి దేవుడు పెట్టింది. ఈ రెండింటిలో ఒకటేమో పర్మనెంట్, ఇంకొకటి టెంపరీ. మొక్కుతేనేమో పర్మనెంట్లో పడతాం, మొక్కపోతేనేమో టెంపరీలో వేస్తాడు. ఒరే పర్మనెంట్ కోరుకుందామా టెంపరీ కోరుకుందామా? అది ధైర్యం. ఊరు కన్నులు మూయబడిన వాడికి ఒక అగ్నిగుండమే కనపడుతుంది, కన్నులు తెరవబడిన వాడికి 2 కనపడతాయి. మన దర్శనము ఈ అగ్నిగుండం తప్పించుకోవడం కాదురా. మన దర్శనం ఆ అగ్నిగుండం తప్పించుకోవడం మన దర్శనం. ఇందులో పడితే 10 నిమిషాల్లో కాలిపోతాం. వేసుకోరేమరా, ఏం చేద్దాం చూద్దామని. ఏమంటే కాళ్ళ దగ్గర చేసుకోరా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమి ధైర్యం అండి! ఏమండి మొక్కితేనేమో పర్మనెంట్లో పడతాం, మొక్కపోతేనేమో టెంపరీలో వేస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య 2 ఆప్షన్స్ ఉన్నాయి. పర్మనెంట్ అగ్నిగుండమా చెప్పండి అర్రా, టెంపరీ అగ్నిగుండమా? ఏ పనికి మాలోడైనా పర్మనెంట్ అగ్నిగుండం కోరుకుంటాడా? ఏమాత్రం జ్ఞానం ఉన్నవాడన్నా? కనుక వాళ్ళు డిసైడ్ అయ్యారు, అంత ధైర్యంగా మాట్లాడగలిగారు. అందుకనే నరకమును కూర్చున్న జ్ఞానం ఉంటే మనకి ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరకమును కూర్చున్న జ్ఞానము, నరకమును కూర్చున్న దర్శనము, నరకమును కూర్చున్న ఉపదేశం ఉంటే ఈ లోకంలో మనం అగ్నిగుండం వంటి శ్రమలను ఎదిరించడానికి సాహసవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద రీజన్ వై షడ్రక్ అండ్ మేషక్ అండ్ అబేద్నెగో కుడ్ సో బోల్డ్లీ స్టాండ్ బిఫోర్ గాడ్. అగ్ని పరీక్ష దగ్గర నిలబడడం అంటే అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మన దర్శనం అది తప్పించుకోవడం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరవు గంధకముల చెట, వారి పాద సంబంధమైన పొగ యుగ యుగములు. ఏమి రీజనింగ్ అండి! ఎంత చక్కటి ఆలోచన అండి! ఎంత జ్ఞానం అండి! అందులో ఎంత వివేచన అండి ప్రియులారా! అలా వివేచించగలిగితే మనం ఈవేళ మన ఎడల ప్రత్యక్షపరచబడు ఓ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ ఒక సమగ్రమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మీకు కలిగి ఉండాలి. ఈ యొక్క దురాచారాలు, ఈ మూఢనమ్మకాలు, వీటి వలన మనము దేవుని శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నాం. ఇవాళ దేవుణ్ణి మనం ఘనపరచలేకపోతున్నాం. వాటి మీద నువ్వు ఆధారపడినట్లయితే, వాస్తు మీద ఆధారపడినట్లయితే, ఎదురుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, మంచి రోజుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, లేకపోతే ఇంకేమో జాతకాల మీద నువ్వు ఆధారపడినట్లయితే, నువ్వు యేసు మీద నువ్వు పడలేకపోతున్నావు. యేసు మీద నువ్వు అనుకోలేకపోతున్నావు అన్నమాట. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు అన్నమాట. ఆయన నువ్వు నమ్మలేకపోతున్నావు అన్నమాట. అలా నమ్మలేకపోవడమే అది నీ జీవితంలో పాపముగా పరిగణింపబడుతుంది. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్. It will be considered as sin. God is there. దేవుడు ఉన్నాడు. కొండొచ్చి మీద దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అర గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందర నడుచువాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణించాలండి, ఆయన దయ చూపాలండి. పొందగోరు వానైనను ప్రయాసపడువాను అని ఏమి లేదు కానీ ఏమండి, కరుణించు దేవుని వల్లనే. దేవునికి స్తోత్రం.